Hi guys, welcome back to another vlog. Honestly, it feels like forever since I recorded a new vlog. New York లో ఉన్నప్పుడే ఒక 3 vlogs చేసా. అందులో కూడా ఒకటే నా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసా. ఇంకా 2 vlogs ఉన్నాయి. వాటిని నేను ఇంకా ఎడిట్ చేస్తున్నా. అవి ప్రాబ్లీ ఈరోజు ఆర్ రేపు ఎడిటింగ్ అయిపోగానే పోస్ట్ చేస్తాను నా యూట్యూబ్ ఛానల్లో. సో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు ప్లాన్స్ వచ్చేసి ఇంట్లో గ్రాసరీస్ అన్నీ అయిపోయినాయి యాక్చువల్లీ, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అన్నీ. సో పక్కనే ఇండియన్ స్టోర్ ఉంటుంది. సో ఇండియన్ గ్రాసరీ స్టోర్కి వెళ్ళి గ్రాసరీస్ తెచ్చుకుందామని. అండ్ ఆల్సో నేను ఆల్మోస్ట్ ఒక 10 days లేను కదా ఇంట్లో. సో నా ప్లాన్స్ అన్నీ లైక్ డ్రై అయిపోయినాయి అండ్ కొన్ని అయితే చచ్చిపోయినాయి కూడా నా ప్లాన్స్. సో పక్కనే ఉన్న ఏదైనా స్టోర్కి వెళ్ళి ప్లాన్స్ అట్లా తెచ్చుకుందామని కొన్ని, బికాస్ ఐ లవ్, నాకు ఇట్లా ఇంట్లో ప్లాన్స్ ఉంటే చాలా ఇష్టం అన్నమాట. సో సమ్హౌ మంచి వైబ్స్ ఇస్తాయి ప్లాన్స్, లైక్ మంచి ఎనర్జీని ఇస్తాయి అనిపిస్తుంది నాకు. బిఫోర్ ఐ హెడ్ అవుట్, ఐ వాంటెడ్ టు షేర్ మై రీసెంట్ కొలాబరేషన్ విత్ టెడీ బ్లేక్. Most of you know that Teddy Blake is a well-known label for their premium luxury bags that offers wide varieties of luxury bags at affordable prices. They were kind enough to send me this beautiful bag and I absolutely loved the packaging. I actually unboxed it yesterday because I couldn't resist. Honestly, it was such a difficult choice for me to choose this color and this bag in particular, considering they have plethora of options to choose from on their website. Look at this beauty. How gorgeous is this? Like, I chose this bag. This bag is called Kim's Tempato. It's actually a 9-inch bag, and I actually wanted something in this color tone. It's caramel brown actually, and I absolutely love the color, so as the quality of the leather. You can know more about them by going to teddyblake.com. You should check them out. When you land on their website, as you can see, they have wide variety of collection and each bag comes in different style and also color choices. Teddy Blake creates handbag design for every style choice. You can enjoy the luxury feel and also the smell of real leather, as all the Teddy Blake bags are made with luxurious leather from Italy's finest pelletries. If you haven't subscribed to Teddy Blake yet, please do so. They release new collection every month. They will send out an email to you in case of if there is a sale or exclusive offer. Currently they have up to 60% off site-wide, and you can also use my code TBROJA30 to get extra $30 off. And happy shopping. So 7 అవుతుంది actually time, and Indian store 8 o'clock కి close అవుతుంది. So I have 1 hour to get there. So let's go. And actually మీకు చెప్పిన కదా నా ప్లాన్స్ అన్నీ డ్రై అయిపోయినాయని. సో ఇది యాక్చువల్లీ పడేసా. సో we should also go for plant shopping. ఎండలు అయితే దారుణంగా ఉన్నాయి యాక్చువల్లీ ఫ్లోరిడాలో. యూజువల్గా అయితే నేను ఇక్కడనే పార్క్ చేస్తా, అది నా అపార్ట్మెంట్, అండ్ యూజువల్గా ఇక్కడ పార్క్ చేస్తా. బట్ ఇంత ఎండకు పెట్టొద్దు, కారు పాడైపోతుందని కొంచెం దూరం పార్క్ చేసా. సో హ్యావ్ టు వాక్ ఫర్ 5 minutes. సో లెట్స్ గో. సో ఇక్కడ కొంచెం చెట్లు ఉన్నాయి కదా, సో ఇక్కడ కొంచెం నీడ ఉంటుంది అన్నమాట, ఎండ పడదని ఇక్కడ పార్క్ చేసా దూరం. యాక్చువల్లీ జస్ట్ 5 minutes వాక్ చేశాను అనుకుంటా, బట్ లుక్ ఎట్ మై ఫేస్. అంటే నేను ఉండే స్టేట్ ఫ్లోరిడా అనమాట. సో ఎండలు ఎక్కువ ఇక్కడ అండ్ ఫుల్ హ్యూమిడ్ ఉంటుంది. సో బయటకు వచ్చిన ఒక 5 minutesకే స్నానం చేయాలనిపిస్తుంది. సో ఐ ఫీల్ దట్ రైట్ నౌ, లైక్
మళ్ళీ రిటర్న్ వెళ్ళి స్నానం చేయాలనిపిస్తుంది. బట్ ఎనీవేస్ ఐ కాంట్ డూ దట్. లైక్ ఐ సెడ్ ఒక 1 అవర్లో క్లోజ్ అవుతుంది ఆ ఇండియన్ స్టోర్. సో జల్దీ వెళ్ళాలి. అండ్ ఇప్పుడు నేను వెళ్ళబోయే ఇండియన్ స్టోర్ నేమ్ ఏంటంటే పటేల్ బ్రదర్స్ అంటారు దాన్ని. ఆల్మోస్ట్ యూఎస్లో ఉన్న అన్ని స్టేట్స్లో ఉంటుంది ఆ స్టోర్. సో ఇట్స్ బేసికలీ ఏ ఇండియన్ గ్రోసరీ స్టోర్ వేర్ యూ కెన్ ఫైండ్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. ఇండియాలో దొరికే అన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. సో లెట్స్ గో. అండ్ నేను యాక్చువల్లీ రికార్డ్ చేయను వైల్ ఐఎమ్ డ్రైవింగ్ బికాజ్ ఐఎమ్ నాట్ ఎ గుడ్ డ్రైవర్. సో ఐ విల్ సీ యూ గైస్ ఎట్ స్టోర్. పిచ్చగా ట్రాఫిక్ ఉంది. అండ్ 27 minutes, 7:44, 8కి క్లోజ్ అవుతుంది, 7:44కి రీచ్ అవుతున్నా. సో ఐ విల్ హ్యావ్ లిటరలీ 15 minutes టు షాప్. సో ఫైనలీ రీచ్డ్. 15 minutesలో క్లోజ్ అవుతుంది. సో చూద్దాం, క్విక్గా షాపింగ్ చేసేయాలి. సో చెప్పినా కదా ఇక్కడ అన్నీ దొరుకుతాయని. లిటరలీ జామకాయ, క్యాక్టస్ కూడా దొరుకుతుంది. అండ్ డ్రాగన్ ఫ్రూట్, వంకాయ, దొండకాయ, లిటరలీ ఇండియాలో దొరికే అన్నీ ఇక్కడ దొరుకుతాయి. Guys, I have to show you something. Sapota and also sitafal. Sitafal is like my favorite fruit. So cheppina kada anni dorukutayani. This is what I mean. గోంగూర లీవ్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ చేసిన దోశ బ్యాటర్ కూడా అమ్ముతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇడ్లీ బ్యాటర్ ఆల్రెడీ చేసి బ్యాటర్ ఇది. సో జస్ట్ కుక్ చేసుకోవడమే. అండ్ దోశ బ్యాటర్ కూడా. సో ఈరోజు దోశ బ్యాటర్ తీసుకొని దోశ చేసుకుందాం అనుకుంటున్నాను డిన్నర్కి. సో ఐ బై దిస్ వన్. రోటీస్ దొరుకుతాయని చెప్పినా కదా. సో రోటీస్ ఇలా ఉంటాయి అన్నమాట, ఆల్రెడీ చేసినవి. దే ఆల్సో హ్యావ్ బంచ్ ఆఫ్ స్వీట్స్. సో ఇక్కడ షుగర్ కేన్ జ్యూస్ కూడా దొరుకుతుంది యాక్చువల్లీ, కానీ ఎవరు లేరు ఈరోజు. ఐ లవ్ ఘీ. మా మమ్మీ ఆల్రెడీ నాకు పంపించింది. సో ఐఎమ్ నాట్ బయింగ్, బట్ మీకు చూపిస్తున్నా యాక్చువల్లీ ఇండియన్ స్టోర్స్లో ఏమేమి దొరుకుతాయో. అండ్ ఆల్సో పికిల్స్. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ పికిల్స్ ఏదైనా తీసుకుందాం అనుకుంటున్నా. మేబీ ప్రియా పికిల్ ఏమైనా దొరికితే తీసుకుంటా యాక్చువల్లీ. ప్రియా పికిల్. అండ్ ఇక్కడ అన్ని స్నాక్స్ కూడా దొరుకుతాయి, ఇండియన్ స్నాక్స్. చైల్డ్హుడ్ ఫేవరెట్ బిస్కెట్స్ ఇవి నాకు. ఇండియన్ స్టోర్కి ఒక 5 minutes దూరంలోనే అప్నా బజార్ అని ఇంకొక స్టోర్ ఉంటుంది ఇక్కడ మాకు. సో అక్కడ ఏంటంటే మీట్ కూడా దొరుకుతుంది అనమాట, లైక్ చికెన్, మటన్, గోట్ అలా. సో ఇలా ఈరోజు ఎలాగో ఫ్రైడే కదా, గోట్ అలా ఏమైనా తెచ్చుకొని కుక్ చేసుకుందామని. సో లెట్స్ గో. అండ్ మీకు చూపిస్తాను యాక్చువల్లీ ఇక్కడ మీట్ ఎట్లా అమ్ముతారో యూఎస్లో. చేంజ్ ఆఫ్ ప్లాన్స్ కోసం ఏదైనా నర్సరీ ఆర్ ఏదైనా హోమ్ డిపో అలా వెళ్ళి ప్లాన్స్ కొనుక్కుందాం అనుకున్నా. బట్ ఆల్రెడీ లేట్ అయిపోయింది అండ్ ఐఎమ్ సూపర్ హంగ్రీ. సో జల్దీ ఇంటికి వెళ్ళి డిన్నర్ చేసుకుందామని. అండ్ ప్రాబబ్లీ రేపు ఆర్ ఎల్లుండి, సాటర్డే సండేనే కదా, వీకెండ్ కదా. సో వీకెండ్లో ప్లాన్స్ కొనడానికి వెళ్దామని ఫిక్స్ అయ్యా. అండ్ ఆల్సో ఇప్పుడు ఐ కేమ్ టు ఏ ప్లేస్
మామూలుగా మయామీలో ఉంటుంది అనమాట ఇది ఎక్కువ. నేను వేరే స్టేట్స్లో ఎక్కువ చూడలేదు. సో ఫ్రెష్ మార్కెట్ అని. సో ఇక్కడ ఇది కూడా ఒక గ్రాసరీ స్టోరే. నాకు ఇందులో డెజర్ట్స్ అంటే చాలా చాలా ఇష్టం. అండ్ ఐ యామ్ క్రేవింగ్ ఫర్ సంథింగ్ స్వీట్. సో వీళ్ళ దగ్గర కేక్స్ చాలా బాగుంటాయి అన్నమాట. సో ప్రాబబ్లీ చాక్లెట్ కేక్ ఆర్ మ్యాంగో ఏదైనా కేక్ తీసుకుందామని. సో లెట్స్ గో. అండ్ ఇది 5 minutesలో క్లోజ్ అవుతుంది. సో జల్దీ వెళ్ళాలి. వీడి దగ్గర అన్నీ బాగుంటాయి కానీ రేట్లు మాత్రం చాలా ఎక్కువ పెడతాడు. దట్స్ వన్ ఆఫ్ ద రీజన్ ఐ ట్రై టు అవాయిడ్ దిస్ స్టోర్. యూజువల్గా అయితే ఇది తీసుకుంటా, ఎందుకో ఈరోజు ఇది మంచిగా కనిపించట్లేదు. సో థ్యాంక్ యూ. So finally I'm back home. Actually ఏం కొన్నానో తెలియదు కానీ I think I paid almost $100, $120 or something. యూజువల్గా ఇండియన్ గ్రాసరీస్ అయితే తక్కువకే వచ్చేసాయి, $4, $5 per pound అట్లా. బట్ ఇన్ జనరల్ ఇప్పుడు ఫ్రూట్స్ తీసుకుంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను సీతాఫల్ తీసుకున్నా. అవి లిటరలీ $15 ఏమో, ఓన్లీ 5 సీతాఫల్. కెన్ యూ బిలీవ్ ఇట్? లైక్ సో ఎక్స్పెన్సివ్. సో to avoid the plastic, I asked them to give the groceries in boxes. Like usually covers lo iste like literally oka 20-30 covers itla vachestayi anamata every time I shop. So to avoid that, usually ga వాళ్ళని నేను ఈ బాక్సెస్ లో పెట్టి ఇవ్వండి గ్రాసరీస్ అని చెప్పా నేను. సో నా దగ్గర గ్రాసరీ బ్యాగ్స్ ఉన్నాయి కానీ ఐ ఫర్గాట్ టు క్యారీ దోస్ విత్ మీ. సో ఇప్పుడైతే వీటిని అన్ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో ఆర్గనైజ్ చేయాలి. And actually I wanted to share one more thing with you guys. So I recently ordered, నేను రీసెంట్గా ఈ అమెజాన్లో ఈ బాక్సెస్ ఆర్డర్ చేశాను అనమాట. ఐ థింక్ ఇవి $20 $30, ఐ డోంట్ రిమెంబర్ ద ప్రైస్ ఎగ్జాక్ట్లీ. ఐ విల్ యాడ్ ది link to these boxes in the description. Do check them out. I feel like ఇవైతే చాలా యూస్ఫుల్ బికాస్ ఈ బాక్సెస్ లేనప్పుడు నేను ఎట్లా అంటే గ్రాసరీ సిస్టమ్ వచ్చినట్టు లోపల పడేస్తుండే. అండ్ ఒక్కొక్కసారి ఏంటంటే అవి ఎక్స్పైర్ అయిపోతాయి, అప్పుడు రియలైజ్ అయితే అరే అవి ఎక్స్పైర్ అయినాయి అని పడేస్తుండే. సో ఈ బాక్సెస్ కొన్న తర్వాత నుంచి లైక్ కొంచెం ఆర్గనైజ్డ్ ఉంటుంది కదా. సో తెలుస్తుంది ఓకే ఎక్కడ ఏముంది అని. సో దానివల్ల ఫుడ్ వేస్టేజ్ అనేది కొంచెం తగ్గింది అని I felt. So yeah, I want to share this. So ఇప్పటికైతే I'll probably organize all the wedges into this. Look at this. సో ఈరోజు ఇండియన్ స్టోర్లో క్యాక్టస్ ఫ్రూట్ దొరికింది యాక్చువల్లీ నాకు చాలా ఇష్టం ఈ ఫ్రూట్ అంటే. ఐ డోంట్ నో, ఇండియాలో ఉన్నప్పుడు ఎప్పుడు తినలేదు, ఇక్కడికి వచ్చాకనే ట్రై చేశా అండ్ ఐ లైక్ ఇట్. సో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కనిపిస్తే కంపల్సరీ కొనుక్కుంటాను నేను యాక్చువల్లీ ఇవి. అండ్ దొరికిందే ఛాన్స్ అని ఎక్కువ కొనేసా ఈరోజు నేను. సో ట్రై చేయండి, ఈ ఫ్రూట్ చాలా బాగుంటుంది. సో ఆల్మోస్ట్ డన్. సీతాఫలం ఒక్కటే మిగిలినాయి, అది కూడా పెట్టేయాలి. సీతాఫలం తిందాం అనుకున్నా బట్ చాలా గట్టిగా ఉన్నాయి ఇవి. ప్రాబబ్లీ ఒక 2-3 days వెయిట్ చేయాలేమో.
ఇవి అయ్యేసరికి చిన్నగా ఉన్నప్పుడు మా ఇంట్లో సీతాఫల్ చెట్టు ఉంటుండే అన్నమాట. అండ్ లాస్ట్ టైం కూడా నేను ఇండియా వెళ్ళినప్పుడు మా సిస్టర్కి తెలుసు నాకు సీతాఫల్ అంటే ఎంత ఇష్టమో. అండ్ నేను లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు నేను సమ్మర్ టైంలో పోయినాను అన్నమాట. సో మా సిస్టర్ నా కోసం లైక్ సీతాఫల్ చాలా కొని ఒక బాస్కెట్ నిండా కొని ఒక దగ్గర పెట్టి ఉంచింది. ఎందుకంటే నాకు ఆమెకు తెలుసు నాకు ఎంత ఇష్టమో సీతాఫల్ అంటే. ఈసారి నేను టైంకి వెళ్ళట్లేదు. ఓకే, సో మై ఫుడ్ ఈజ్ రెడీ. ఏంటో అంత చూడ్డానికి బాగున్నా టేస్ట్ అంత బాగాలే. మేబీ ఇట్స్ హై టైం నాన్ వెజ్ తినడం మానేసి వీగన్ అయిపోవాలేమో. బికాజ్ ఈ మధ్య ఏది కుక్ చేసినా సరిగా రావట్లేదు అనమాట నాన్ వెజ్ ఐటమ్స్. సో బట్ దోశ చాలా బాగా అయింది. దోశ ఈజ్ గుడ్. సో ఐఎమ్ గోయింగ్ టు ఫినిష్ అప్ మై డే. ఆల్మోస్ట్ లేట్ అయిపోయింది ఆల్రెడీ. యాక్చువల్లీ ఇప్పుడు 12 అవుతుంది. తినేసి ఏదైనా మూవీ చూసుకుంటే పడుకోవాలి జల్దీ. బికాజ్ రేపు జల్దీ లేవాలి, వేరే ప్లాన్స్ ఉన్నాయి. బట్ that's all for today. I hope you guys like this vlog, and if you do so, please like, share and comment and subscribe to my channel. Thank you.